ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మనం ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం. సో నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఎఫ్రెష్ గురించి ఫుల్ వీడియో మీకు చెప్తాను అని. సో ఎస్, మీరు తమ్నేల్లో చూసినట్లు బ్రీఫ్గా ఈరోజు ఎఫ్రెష్ గురించి, ఎఫ్రెష్లో ఫ్లేవర్స్ గురించి, ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని స్పూన్స్ తీసుకోవచ్చు, అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏంటి అంటే అన్ని ఫ్లేవర్స్ సేమ్ క్యాలరీస్ ఉంటాయా, ఏ ఫ్లేవర్ ఎఫ్రెష్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ తగ్గుతాము, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనము కంప్లీట్గా కూడా ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాము. ఓకే, చాలామంది బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోకపోయినా ఓన్లీ ఎఫ్రెష్ కూడా తాగుతారు. కొంతమంది 1 టైం తీసుకున్నారు, కొంతమంది 2 టైం తీసుకున్నారు, కొంతమంది రెగ్యులర్గా 7-8 టైమ్స్ తీసుకుంటారు అనమాట. ఇలా తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అసలు ఎంత తీసుకోవాలి, ఇవి క్వశ్చన్స్ అనమాట. సో ఈరోజు ఇవన్నీ తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం మీరు కనుక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, సో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా పేరు వచ్చేసి నళిని చేయండి. లాస్ట్ 7 yearsగా నేను వెల్నెస్ కోచ్గా ఉన్నాను, అండ్ లాస్ట్ 12 yearsగా నేను ఏరోబిక్స్ అండ్ జూంబా ట్రైనర్గా ఉన్నాను అనమాట. సో నా పర్సనల్గా నేను ఒక 1600+ పీపుల్కి వాళ్ళ హెల్త్ గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేశాను. అట్ ది సేమ్ టైం ఒక 150 మెంబర్స్కి వాళ్ళు వెల్నెస్ కోచెస్ రావడానికి హెల్ప్ చేశాను అనమాట. సో ఇది నా గురించి. అండ్ మీరు డైరెక్ట్గా డైట్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫ్యాట్ చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నారు, సో విజయవాడ వచ్చేసి మీరు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు అనమాట. అండ్ అపాయింట్మెంట్ కోసం కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కనుక విజయవాడ సరౌండింగ్స్ అయినట్లయితే నాతో పాటు వర్కౌట్ చేయొచ్చు, అండ్ నాతో పాటు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అండ్ మీరు లాంగ్ డిస్టెన్స్లో కనుక ఉన్నట్లయితే హ్యాపీగా ఒకరోజు విజయవాడ విజిట్ చేసి కంప్లీట్ మీ 3 months డైట్ ప్లాన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో కంపెనీ నుంచి ఐడి ఇవ్వటం జరుగుతుందండి. దీని నుంచి మీకు వర్కౌట్స్ అండ్ న్యూట్రిషన్ క్లాసెస్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి అన్నమాట. మ్యారథాన్ ఉంటుంది. మ్యారథాన్ అంటే మీకు బిఫోర్ వీడియో చేశాను. ఎవ్రీడే వెయిట్ చెక్ చేయటం కానివ్వండి, మీరు ఏం తీసుకుంటున్నారు ఫుడ్ కానివ్వండి, సో మీ వెయిట్ లాస్ జర్నీ అండ్ మీ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్కి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఎక్కడ కూడా ఛార్జెస్ ఉండవు. అండ్ మీరు ఐడి తీసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ కంపెనీ నుంచి ఇంటికి వస్తే అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మేము గైడ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎఫ్రెష్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ కప్ వచ్చేసి 250 calories, 250 ml వాటర్ అనమాట. 250 ml వాటర్లో మీరు 1 spoon 2 spoons మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కలుపుకోండి. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి క్యాలరీస్ వచ్చేసి 4 to 5 calories ఉంటుందన్నమాట. ఓకే, దీని కాఫీ టీ రీప్లేస్మెంట్. ఎఫ్రెష్లో మీకు మెయిన్ పాయింట్ ఏంటి అంటే దీనిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. ఓకే, హాట్ వాటర్లో తీసుకోవచ్చు, నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు. మీకున్న టైం, మీరు ఏ టైంలో తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు హాటా కోల్డ్ అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎఫ్రెష్లో ఉన్న ఫ్లేవర్స్, ఎనీ ఫ్లేవర్స్ స్టిల్ ఇప్పుడు నా చేతిలో చూడండి ఇలాచీ ఉంది, అట్ ది సేమ్ టైం నాకు ఇక్కడ కాశ్మీర్ కవా ఉంది, అండ్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ వచ్చేసి తులసి అని చెప్పేసి. మీరు ఎనీ ఫ్లేవర్ తీసుకోండి, లెమన్ తీసుకోండి, పీచ్ తీసుకోండి, జింజర్ తీసుకోండి, సినెమాన్ తీసుకోండి, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోండి, క్యాలరీస్ మొత్తం సేమ్ ఉంటాయి. ఓకే, దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంగ్రీడియంట్స్ నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ప్రతిసారి ఒకసారి బ్యాక్ చెక్ చేయండి అని. కొంతమంది అనుకుంటారు కెఫిన్ ఉంటుంది కదా అనేసి అనుకుంటారు అనమాట. సో దీంట్లో ఉండే కెఫిన్ ఎంత, మీరు తీసుకునే 1 spoonకి ఎంత కెఫిన్ వస్తుంది అది కూడా వెనుక ఉంటుంది చూడండి. మిల్లీగ్రామ్స్, 40 milligrams, చాలా లిటిల్ బిట్ ఉంటుంది. ఇది మీ బ్రెయిన్ అలర్ట్ అవ్వడానికి మినిమం కెఫిన్ నీడెడ్ అనమాట. ఓకే, మీకు ఎప్పుడు కాఫీ గురించి చెప్తారు కదా, కాఫీలో ఉండే కెఫిన్ కూడా బాడీకి మంచిది. మినిమం కెఫిన్ కూడా మన బ్రెయిన్ కానీ యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుందని. సో లిటిల్ బిట్ మీకు కావాల్సిన కెఫిన్ దీంట్లో ఉంటుంది. ఓకే, అండ్ ఎఫ్రెష్ వచ్చేసి మార్నింగ్ 250 ml నేను హాట్ వాటర్లో తీసుకోమని చెప్పాను కదా. సో ఇంకెవరైనా సరే మార్నింగ్ లేచిన తర్వాత వాష్రూమ్కి 2 times వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మీరు తీసుకోండి. ఓకే, సో ఈ 2 times మీరు వాష్రూమ్కి వెళ్ళొచ్చే గ్యాప్లో ఆల్మోస్ట్ ఒక 2-3 spoons ఎఫ్రెష్ని మీరు ఒక 1/2 liter వాటర్లో కలిపేసుకొని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు వర్కౌట్ చేసేట్లయితే వర్కౌట్ కానివ్వండి ఆర్ మీ బ్రేక్ఫాస్ట్ లోపు కంప్లీట్ చేయండి. మీ బాడీ క్లెన్జింగ్కి అండ్ డీటాక్సిన్ అవ్వడానికి ఈ ప్రొసీజర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్ ఎఫ్రెష్ మీకు డీటాక్సిన్ డ్రింక్గా కూడా యూజ్ అవుతుందండి. లో క్యాలరీ డీటాక్సిన్ డ్రింక్ అండ్ మైండ్ అలర్ట్ అండ్ అడ్వాన్స్ ఎఫ్రెష్ అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడు మీకు డల్ అనిపించి
ఎస్, అండ్ మీకు వెయిట్ లాస్ జర్నీలో వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా 1 లీటర్ బాటిల్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ ఎఫ్రెష్ కలుపుకొని మీరు త్రూ అవుట్ డే అంతా కూడా తీసుకోవచ్చు. అండ్ మన జెడ్ డ్రింక్ ఉంటుంది కదా, జెడ్ డ్రింక్లో కూడా మీరు ఎఫ్రెష్ కలుపుకోవచ్చు. ఆబ్వియస్లీ మీకు జెడ్ డ్రింక్ అనగానే మళ్ళీ డౌట్ వస్తుంది. సో జెడ్ డ్రింక్ గురించి కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో మనకి ఎఫ్రెష్లో వచ్చేసి న్యాచురల్, కంప్లీట్ న్యాచురల్ కెఫిన్ ఉంటుంది. ఓకే, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అండ్ ఆరెంజ్ పీకాక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎఫ్రెష్లో మెయిన్ కలిపే ఇంగ్రీడియంట్స్ ఇవి. ఓకే, సో హ్యాపీగా డీటాక్సింగ్ కావచ్చు, క్లెన్జింగ్కి కావచ్చు, కొంచెం డైజెషన్ అనీజీగా ఉంది అప్పుడు కూడా మీరు ఒక కప్ తీసుకోవచ్చు. అండ్ డే మొత్తం మీద హ్యాపీగా 4 to 5 స్పూన్స్ ఎఫ్రెష్ మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు కాఫీ టీ అలవాటు ఉంది, ఇంకొంచెం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు. దీనిపైన సజెస్టబుల్ అయితే 18+ ఉంటుందన్నమాట. బిఫోర్ మీకు కాఫీ టీ అలవాటు ఉంటే తీసుకోవచ్చు. బెస్ట్ కాఫీ టీ రీప్లేస్మెంట్కి ఎఫ్రెష్ యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్తున్నాను కదా కాఫీ టీ రీప్లేస్మెంట్కి అని చెప్పేసి ఇమీడియట్గా మీరు కాఫీ ఆపేసి ఎఫ్రెష్ని స్టార్ట్ చేయొద్దు. ఓకే, మీకు కాఫీ టీ అలవాటు ఉంది, సో ఆ టైంలో అదే హీట్లో ఎఫ్రెష్ని తాగండి, కొంచెం కాఫీ తాగండి. ఓకే, అలా గ్రాడ్యువల్గా డే బై డే మీరు కాఫీ అయినా టీ అయినా తగ్గించుకుంటూ రండి క్వాంటిటీని. అంతే తప్ప మీ అలవాట్లు ఏది కూడా ఎట్ ఏ టైం మీరు ఆపద్దు. ఓకే, న్యూట్రిషన్ పాయింట్లు కూడా, మెడిసిన్ని కూడా ఏది ఆపద్దు. ఇది కేవలం ఫుడ్ అన్నమాట. ఓకేనా, మీరు హెల్తీగా ఉండటానికి మీ బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, కార్బ్ ఇవన్నీ కూడా అందిస్తుంది. మేజర్ ప్రోటీన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ బాడీకి అందిస్తాం. ఇది కేవలం ఫుడ్, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా ఎలాంటి అలవాట్లు మార్చొద్దు. చక్కగా హాట్ ఎఫ్రెష్ తాగండి, కొంచెం కాఫీ క్వాంటిటీ తగ్గిస్తూనండి, తగ్గిస్తూ కంప్లీట్ ఆపేసేయచ్చు మీరు. ఓకే, అలవాటు చేసుకోవచ్చు స్లోగా అనమాట. ఓకే, సో బ్రీఫ్గా ఎఫ్రెష్ గురించి ఇది నేను చెప్పాను, మీకు ఫ్లేవర్స్ చెప్పాను, ఎలా తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎన్ని స్పూన్స్ తీసుకోవాలి, ఎఫ్రెష్లో ఏముంది, ఎవరెవరు తీసుకోవచ్చు. ఎస్, ఎవరెవరు తీసుకోవచ్చు అంటే గుర్తొచ్చింది, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు. ఓకే, సో అందరూ ఎఫ్రెష్ తీసుకుంటున్న వాళ్ళు హ్యాపీగా ఎఫ్రెష్ని మిస్ అవ్వకుండా మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. వెయిట్ లాస్ జర్నీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇట్లా లీటర్ బాటిల్కి యాడ్ చేసుకోండి. అండ్ మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఐడి కావాలి, జర్నీ స్టార్ట్ చేయాలి, నన్ను మీరు కోచ్గా కావాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ కూడా ఉన్నాయండి. వర్కౌట్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ షేక్ కానివ్వండి, అన్నీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ మీ ఇంటి నుంచి తీసుకోవచ్చు. అండ్ విజయవాడ నియర్ బై అయితే మీరు మా దగ్గరికి రావచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై. అండ్ కమింగ్ వీడియోస్లో అగైన్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం జెడ్ డ్రింక్ గురించి అండ్ బ్రేక్ఫాస్ట్ షేక్ గురించి అండ్ ఆల్ సప్లిమెంట్స్ గురించి. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ వీడియోస్ కూడా రాబోతున్నాయండి. మిస్ అవ్వకుండా 30 to 40 minutes మీరు వర్కౌట్స్ కూడా యాడ్ చేసుకోండి.